నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. అమర్నాథ్ యాత్ర శివభక్తులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు పరమశివుని దర్శనం కోసం కఠినమైన ప్రయాణం చేస్తారు. ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణ సహజంగా ప్రకృతి సిద్ధంగా కొలువైన మంచులింగం. కానీ ఈసారి యాత్ర మొదలైన కొద్ది రోజుల్లోనే ఒక ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. అమర్నాథ్ మంచులింగం పూర్తిగా కరిగిపోయింది. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 5 రోజుల్లోనే శివలింగం కరిగిపోవడం భక్తుల్లో తీవ్ర నిరాశను, ఆందోళనను నింపింది. అసలు దీనికి కారణాలేంటి చూద్దాం రండి. అమర్నాథ్ యాత్ర 2026 జూలై 3న ప్రారంభమైంది. కానీ తొలి వారంలోనే అమర్నాథ్ మంచులింగం దాదాపు పూర్తిగా కరిగిపోయింది. దీంతో ఇది భక్తులను, పర్యావరణవేత్తలకు ఆందోళన కలిగిస్తోంది. గత 5 ఏళ్లుగా ప్రతి సంవత్సరం మంచులింగం ముందే కరిగిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. సాధారణంగా జూలై మధ్య కల్లా లేదా అంతకంటే ముందే మంచులింగం కరిగిపోవడం అనేది ఇప్పుడు తరచుగా జరుగుతోంది. ఇది అసలు దేనికి సంకేతం? రాబోయే ప్రమాదాలకు ఇది హెచ్చరిక అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మొదలు ఆందోళన రేకెత్తిస్తోంది. హిమాలయాల్లో మంచు కరిగి గుహ పైకప్పు నుంచి కారే నీరు 0 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల వల్ల గడ్డకట్టి సహజ సిద్ధమైన మంచు స్తంభంగా ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు ఒక్క త్రిశూలం తప్ప గుహలో ఏ మంచు పలకలు లేవు. ఇక ఈ మంచులింగం కరిగిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతలు, వంటి రాజకీయ నాయకులు, నిపుణులు ఈ సమస్యపై చాలా కాలంగా మాట్లాడుతున్నారు. కాశ్మీర్ ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, హిమపాతం తగ్గడం, ఊహించని వేడిగాలులు అమర్నాథ్ మంచులింగం త్వరగా కరిగిపోవడానికి ప్రధాన కారణాలుగా వారు పేర్కొంటున్నారు. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది అనడానికి సంకేతం. అడవుల నరికివేత, అక్రమ మైనింగ్, సరిగా లేని వ్యర్థాల నిర్వహణ, లోయలో నీటి మట్టాలు ప్రమాదకరంగా తగ్గిపోవడం వంటివి వాతావరణ మార్పులను వేగవంతం చేస్తున్నాయని ఇల్తిజా ముఫ్తీ చెప్పుకొచ్చారు. ఈ సమస్యకు కేవలం వాతావరణ మార్పులు మాత్రమే కారణమా అంటే మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య పెరగడం కూడా మంచులింగం వేగంగా కరగడానికి ఒక కారణమని చెప్తున్నారు. గుహ లోపల పెద్ద సంఖ్యలో భక్తులు నిరంతరం రాకపోకలు సాగించడం వల్ల ఆలయంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. సుప్రీంకోర్టు నిర్దేశించిన పరిమితిని మించి భక్తుల సంఖ్య పెరిగిందని కూడా కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనిపై మరింత పర్యవేక్షణ అవసరం అనిపిస్తోంది. అదనంగా అనవసరమైన నిర్మాణాలు, అతిపెద్ద రోప్వే ప్రాజెక్ట్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కూడా పుణ్యక్షేత్రం చుట్టూ ఉన్న సున్నితమైన పర్యావరణ ప్రాంతంపై ప్రభావం చూపుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ఆలయ పవిత్రతను మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న ప్రకృతిని కూడా దెబ్బతీస్తాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం, యాత్రా నిర్వాహకులు ఈ విషయాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ పవిత్ర స్థలం తన సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ మంచులింగం కరిగిపోవడం సహజమైన ప్రక్రియ అయినా ప్రతి సంవత్సరం ఇంత త్వరగా కరిగిపోవడం అనేది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పర్యావరణ నిపుణులు, భక్తులు ఈ పరిణామంపై కలవరం చెందుతున్నారు. అయినప్పటికీ చాలా మంది భక్తులు తమ విశ్వాసం చెక్కు చెదరదని చెప్తున్నారు. మంచు శివలింగం భౌతికంగా లేకపోయినా పవిత్ర గుహకు అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని వారు నమ్ముతున్నారు. వారి భక్తి భావం ఎలాంటి పరిస్థితుల్లోనూ తగ్గడం లేదు. కానీ పర్యావరణ పరంగా చూస్తే ఇది ఒక పెద్ద సవాల్. రాబోయే కాలంలో అమర్నాథ్ యాత్ర నిర్వహణపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ప్రభుత్వం, శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు ఈ సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటాయో స్పష్టంగా తెలియాల్సి ఉంది. పర్యావరణ సమతుల్యతను కాపాడడం, భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా దర్శనం కల్పించడం మధ్య సమతుల్యత పాటించడం చాలా కీలకం. భవిష్యత్తులో ఈ సమస్య మరింత తీవ్రం కాకుండా ఉండాలంటే తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఇది కేవలం సహజ సిద్ధమైన ప్రక్రియ అని వాదిస్తుంటే, మరికొందరు మానవ తప్పిదాలే దీనికి కారణమని గట్టిగా నమ్ముతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలు, యాత్ర నియంత్రణ, గుహలోపల ఉష్ణోగ్రతలను నియంత్రించే మార్గాలు వంటి అంశాలపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు ఈ సమస్యపై దృష్టి సారించాలి. కేవలం అమర్నాథ్ మాత్రమే కాదు, హిమాలయ ప్రాంతంలోని అనేక ఇతర పవిత్ర స్థలాలు కూడా ఇలాంటి వాతావరణ మార్పుల ప్రభావానికి గురవుతున్నాయి. ఇది ఒక పెద్ద పర్యావరణ సంక్షోభానికి సంకేతంగా ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే కేవలం స్థానిక చర్యలు సరిపోవు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి. లేకపోతే
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరింత ఎక్కువగా చూసే అవకాశం ఉంది. ఇది కేవలం మంచులింగం కరిగిపోవడం కాదు, మన పర్యావరణ వ్యవస్థ కరిగిపోవడానికి సూచన అని